తాను తినకపోయినా ఇతరులకు పెట్టేవాడు యోగి. తనకు ఉన్నదానిలో తాను తిని ఇతరులకు పెట్టేవాడు భోగి. ఇతరుల సొమ్మును కూడా లాక్కొని తాను మాత్రమే తినేవాడు ద్రోహి. తాను తినక ఇతరులకు కూడా పెట్టక దాచుకునేవాడు లోభి. ముభావం అంటే భావాలు లేవు అని కాదు, భావాలు చెప్పలేకపోవడం, చెప్పుకునే సన్నిహితులు లేకపోవడం. చదువు అంటే 4 అక్షరం ముక్కలు నేర్చుకోవడం కాదు, మన జ్ఞానాన్ని ప్రవర్తనను తీర్చిదిద్దగలిగి ఉండాలి. అజ్ఞానమే అన్ని దురదృష్టాలకు హేతువు. ఏదో ఒకటి నేర్చుకోకపోవడం కంటే అసలు పుట్టకుండా ఉండటమే మంచిది. అన్నదానం కడుపు నింపుతుంది, అక్షరదానం జీవితాన్ని ఇస్తుంది, అవయవదానం పునర్జన్మనిస్తుంది. ఏ బంధమైనా అవసరం తీరేంతవరకే. ఒకవేళ నిజమైన బంధం మన ప్రక్కన ఉన్నా ఎవరో ఒకరు విడదీస్తారు, లేక మనమే చేతులారా పోగొట్టుకుంటాం. ఇది నిజం, ఇదే శాశ్వతం. నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం, కానీ ఒక్కరిని నమ్మి ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉండదు. నిన్న గెలిచిన వారు ఈరోజు కూడా గెలవవచ్చు, కానీ నిన్న ఓడిన వారు ప్రతిరోజు ఓడరు. మూర్ఖులు ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటారు, కానీ జ్ఞానులు ఆ నిందలను పట్టించుకోకుండా చిన్న చిరునవ్వుతో సమాధానంగా విసిరి తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. పేగు తెంచుకొని పుట్టే తన బిడ్డకి ఊపిరిపోయటం కోసం తన ఊపిరి ఆగిపోవటానికి అయినా సిద్ధపడుతుంది అమ్మతనం. తప్పుని తప్పు అని నువ్వు చెప్పలేనప్పుడు ఒకానొక సమయంలో నువ్వు చేసే ఒప్పు కూడా తప్పు అని కాలమే నిర్ణయిస్తుంది. ఎంత స్థిరంగా నువ్వు నిలబడితే అంత ఘనంగా విజయం నీ సొంతం అవుతుంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మిత్రునిలాగా వెన్ను తట్టి ముందుకు నడిపించేది ధైర్యం. ఎవరూ తోడు లేకున్నా అండగా నిలిచేది మానసిక స్థైర్యం. మనుషులు దూరమైపోవచ్చు, కానీ వారి జ్ఞాపకాలు జీవితాంతం మనతోనే ఉంటాయి. విషాన్ని గరళంలో నింపుకొని శివుడు గొప్పవాడు కాలేదు, గొప్పవాడు కాబట్టే విషాన్ని గరళంలో నింపుకోగలిగాడు. నువ్వు కూడా గొప్పవాడివి అయితే మాటల విషాన్ని ఎవరి మీద చిమ్మకు. నాణ్యానికి 2 వైపులా బొమ్మ బొరుసు ఉన్నట్టే జీవితంలో కష్టం సుఖం ఉంటాయి. కష్టాన్ని అనుభవిస్తేనే సుఖం విలువ తెలుస్తుంది. నీతో మాట్లాడే వారందరూ నీ వాళ్ళే అని నమ్మేస్తావు, కానీ వాళ్ళు వాళ్ళ అవసరం కోసం మాట్లాడుతున్నారని గుర్తించలేకపోతున్నావు. చేసే పని పట్ల మనం చూపే అంకిత భావం మనల్ని 10 మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఆకలి గొప్పదా ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని, ఆలోచన బ్రతుకును చూపిస్తుంది. తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయటానికి మించిన ధర్మం ఈ సృష్టిలో లేదు. ప్రతి ఆడపిల్ల కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మొదటిగా చెప్పుకునేది పుట్టింటి వాళ్ళతోనే. పుట్టిల్లు తనకి ఆసరా, ఆలంబన, ప్రేరణ. ప్రతి విషయంలోనూ పనిచేయదు. మనం ఏమి చేయగలం, దానికంటే ఏమి చేయలేమో తెలుసుకోవడమే చాలా సందర్భాల్లో ముఖ్యం. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే వ్యక్తి ముందుగా తనలోని బలాలను బలహీనతలు గుర్తించాలి. బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలి. మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేం. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేం. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాలి. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కు లాగుతుందని భయపడకు. వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు. నమ్మకాన్ని కోల్పోకు, విజయం తప్పక నీదవుతుంది. భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పడైనా ప్రేమ కొండంత ఉండాలి. ధనంలో పేదవారైనా గుణంలో కోటీశ్వరులుగా ఉండాలి. ఓ క్షణాన్ని పోగొట్టుకుంటే వెతుక్కోవడానికి జీవితకాలం పడుతుంది. ఒక జ్ఞాపకాన్ని దాచుకుంటే వదిలించుకోవడానికి జీవితకాలం పడుతుంది. వదిలి వెళ్ళిన కాలాన్ని, విడిచి వెళ్ళిన పాదాన్ని
కరిగిపోయిన కలల్ని, కన్నీటిని మిగిల్చిన ఆశల్ని తలుచుకుంటూ గడిచిపోతున్న నేడుని, ఎదురు వచ్చే రేపుని వెళ్ళిపోనీయకు. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒకరోజు చస్తుంది. నిజం రోజు చస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే వ్యక్తి మౌనంగా ఉన్నాడంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి, లేదా మనం బాధ పెట్టి అయినా ఉండాలి. విధేయత, సంసిద్ధత మరియు పని మీద శ్రద్ధాభక్తులు మీలో ఉంటే మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు. ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో. నిన్ను నువ్వు గెలిచినట్టే. ప్రతి ఉదయం అవకాశాలు మీ తలుపు తడతాయి, కానీ మీరు నిద్రపోతూ ఉంటే అవి మిమ్మల్ని దాటవేస్తాయి. ప్రేమ గొప్పది, జీవితం మరింత గొప్పది. ప్రేమలో ఫెయిల్ అయ్యామని బాధపడుతూ కూర్చుంటే ఉన్న జీవితాన్ని కూడా పోగొట్టుకుంటావు. ఎన్ని బాధలు ఉన్నా జీవితంలో ముందుకు సాగడం మరచిపోకండి. రూపురేఖలను బట్టి శక్తి సామర్థ్యాలను అంచనా వేయలేము. చిన్నగా సన్నగా ఉండే సూది ఎంత పెద్ద వస్త్రాన్నైనా కుట్టగలదు, కానీ ఆ పనిని బలంగా ఉండే గుణపం చేయలేదు కదా. చేసే ప్రతి పాపం అప్పులాంటిదే, ఏదో ఒకరోజు వడ్డీతో సహా చెల్లించాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే, ఆపద సమయంలో ఆదుకుంటుంది. నీవు ఏ విషయమైనా ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన మాటలు విని సన్నిహితులపైన, బంధువులపైన విమర్శలు చేయకూడదు. ఇద్దరు మనుషులు కలిసి జీవించాలన్నా, రెండు కుటుంబాల మధ్య బంధం గట్టిగా ముడిపడి ఉండాలన్నా రెండు మనస్సుల కలయిక ముఖ్యం. ఒక్కరి నీడలో ఎదగాలి అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలే ఎదగలేవు, మనుషులం మనం ఎదగగలమా? విద్యుత్ లేకపోతే ప్రపంచానికే వెలుగుండకపోవచ్చు, కానీ విద్య లేకపోతే నీ జీవితానికే వెలుగుండదు. సులభంగా దొరికిన ప్రేమ చేజారుతుందేమో, కానీ కష్టపడి ఇష్టంగా దక్కించుకున్న ప్రేమ మాత్రం సులభంగా పోదు. మనం పోయాక కూడా బ్రతికే ఉంటుంది. భయం చాలా గొప్పది, మనిషిని సన్మార్గంలో నడుపుతుంది. ఎక్కువైతే నిన్నే పాతాళంలోకి తొక్కేస్తుంది. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత దాని మీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతాడు. జీవితంలో అతడు చేసే పని మీదనే అతని విలువ ఆధారపడి ఉంటుంది. రంగురంగుల ఫంగస్ కన్నా అవసరానికి ఊసరవెల్లిలా రంగులు మార్చే మనిషే ప్రమాదకరమైన జీవి. ఒక బంధానికి అలవాటైన మనసు ఆ బంధం దూరమైతే భరించడం చాలా కష్టం. కురిసే వానకు స్వార్థం లేదు, పండే పంటకు స్వార్థం లేదు. నింగికి నేలకి లేని స్వార్థం మధ్య ఉన్న మనిషికెందుకు? పుట్టినప్పుడు పట్టుకురాడు, పోయేటప్పుడు పట్టుకుపోడు. 3 నాళ్ల ముచ్చట కోసం మోసాలెందుకు, ద్వేషాలెందుకు? ఆశతో జాగ్రత్తతో బ్రతకాలి, కానీ అత్యాశతో భయంగా బ్రతకొద్దు. గెలుపు ఎన్నో ఓటములను మరిచేలా చేస్తుంది. ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తుంది. ప్రయత్నించి చూడు, సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికిరాని ఆలోచనలు మనసుకు బరువు. పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. ఒక్కసారి మనస్సు చచ్చిపోతే మాట్లాడాలనే ఆలోచన కూడా చచ్చిపోతుంది. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. రంగులు మార్చడంలో మనుషులతో పోటీ పడలేని ఊసరవెల్లి, మోసం చేయడంలో జనంతో సమానంగా తూగలేనని గుంటనక్క తమ బాధని వెళ్ళిబుచ్చలేక అంతరించిపోతున్నాయి. జీవితం అనే ప్రవాహంలో మనల్ని ఒడ్డుకు చేర్చే పడవ పేరే ఆత్మవిశ్వాసం. అందులో అతి విశ్వాసం అనే చిల్లు పడకుండా చూసుకోవడమే మన బాధ్యత, లేకపోతే మునిగిపోతాం. కోపం, ఆవేశం ఉన్నవారు ఎప్పుడూ ద్రోహం చెయ్యరు. ద్రోహం చేసేవారికి కోపం, ఆవేశం రావు. శ్రమించేవాడు ఎక్కడైనా జీవించగలడు. సోమరిపోతూ బంగారు గనిలో ఉన్న బికారిగానే ఉంటాడు. పిరికివానికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతునికి అవకాశం కనిపిస్తుంది. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని చూడవద్దు, మార్చాలని ప్రయత్నించకు, నువ్వే మారు.
కాళ్ళకు ఏవి గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం కానీ వీధంతా తివాచీ పరచం కదా. అమ్మాయిలు అందరూ నీ జీతం అందం చూసి ప్రేమించరు, కొంతమంది నీ మంచి మనసు చూసి ప్రేమిస్తారు. అందరితో అందుబాటులో ఉండకు, అలుసైపోతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వారికి అతిగా చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. ఎవరికైతే వస్తువులపై ప్రీతి, డబ్బుపై ప్రేమ ఉంటుందో వారు బంధుత్వాన్ని ఎక్కువ కాలం నిలుపుకోలేరు. ముళ్ళు ఉన్న మొక్కకి ఎంత నీరు పోసి పెంచినా వాటి స్వరూపం మారదు. అలాగే కొంతమంది వ్యక్తులతో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత సహాయం చేసినా, ఎంత చేరదీసినా వారి వంకర బుద్ధి మారదు. వినయం లేని మగాడు, సహనం లేని ఆడది, ప్రాణం ఉన్నా కదలిక లేని జీవోత్సవంతో సమానం.